అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగువారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ తెలంగాణలో పుట్టి మేము ఇక్కడ తెలంగాణ అని కాదు, ఆంధ్ర తెలంగాణ అందరము తెలుగు ప్రజలందరము కలిపి జరుపుకుంటాము. మా పిల్లలకి ఈ సంస్కృతి తెలియాలి అని మేము బతుకమ్మ చేసి మేము బతుకమ్మ ఆడడంతో పాటు పిల్లలు వాలంటీర్గా ఇక్కడ అంటే జెంట్స్ కూడా అందరూ వాలంటీర్గా వచ్చి, లేడీస్ కూడా అందరూ వాలంటీర్గా వచ్చి మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం 3 రోజులు తప్పకుండా ఈ పండుగను జరుపుకుంటాము. అందరికీ శుభాకాంక్షలు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారండి? 27 years. అప్పటి నుంచి బతుకమ్మ మీరు జరుపుకుంటున్నారా ఇక్కడ? నేను ఇంట్లో చేసుకునేదాన్ని, మదర్ సైడ్ నుంచి వచ్చిన ట్రెడిషన్తో. 2012 నుంచి ఇప్పుడు కమ్యూనిటీ బయటికి వచ్చి ఆడుతున్నాం, కానీ ఇంట్లోనే ఆడుకునేదాన్ని. 2012 నుంచి కూడా ఇంతే గ్రాండ్గా చేస్తున్నారా? ఇంతే గ్రాండ్గా చేస్తున్నాం. అంటే జనాలు పెరిగినా కొద్దీ మేము ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇయర్కి ఈ సెలబ్రేషన్స్ పెరుగుతున్నాయంటారా? కంపల్సరీ అండి, పెరుగుతుంది. ఈసారి సెలబ్రేషన్స్కి ఏమైనా స్పెషాలిటీ ఉన్నదా? ఇంకా ఎక్కువ వచ్చారా, లేకపోతే మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేశారా అవి అని చెప్తారా? ఈ సంవత్సరం ఫుడ్ ఒకటి అంటే ఆర్గనైజింగ్ ఓన్లీ ఒక హాఫ్ డేనే తీసుకునే వాళ్ళం. ఇది ఫుల్ డే సెలబ్రేషన్స్ అవ్వడం వల్ల ఫుడ్, స్నాక్స్ అట్లా అవన్నీ ప్రొవైడ్ చేసాం. హోల్ డే అంతా బాగా కమ్యూనిటీ కూడా మాకు అందరికి బాగా హెల్ప్ చేశారు. మామూలుగా అయితే ఈ రోజు సద్దుల బతుకమ్మ కాదు, ఈ రోజు లాస్ట్ డే కూడా కాదు, ఇంకా 3 రోజులు ఉన్నట్టుంది కదా. సో సద్దుల బతుకమ్మ రోజున మళ్ళీ చేస్తున్నారా, ఇక్కడతో ఆపిస్తారా? మళ్ళీ చేస్తున్నాం, గుడిలో చేస్తున్నాం. అప్పుడు కూడా ఇంతే మంది వస్తారు, ఇలాగే చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇంతమంది రాకపోవచ్చు, 250-200 మంది తప్పకుండా వస్తారు ఫస్ట్ డే లాస్ట్ డే. కమ్యూనిటీ బతుకమ్మ ఎందుకంటే సాటర్డే సండే రోజు వర్క్లకి హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చి ఒక దగ్గర ఆడుకోవడము, వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి అందరు సాటర్డే రోజు ఒకటి కమ్యూనిటీ బతుకమ్మ అంటూ ఎన్డబ్ల్యూఏ వాళ్ళందరం కలిపి అరేంజ్ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మళ్ళీ లాస్ట్ రోజు ఏంటంటే ఎవరైతే బతుకమ్మ పేరుస్తారో వాళ్ళందరూ గుడికి వచ్చి అక్కడ అందరూ మేము ఆడుకొని గౌరమ్మని సాగనంపడానికి ఎంతమంది వస్తే అంతమంది గౌరమ్మని సాగనంపుతున్నాము. ఈ రోజు గౌరమ్మని సాగనంపట్లేదా? ఈరోజు ఓన్లీ కమ్యూనిటీ గౌరమ్మని సాగనంపుతున్నారు. ఎవరైతే ఇళ్లలో చేసుకుంటామో వాళ్ళందరం మళ్ళీ టెంపుల్కి వచ్చేసి ఆ రోజు మళ్ళీ గౌరమ్మని సాగనంపేస్తాం. అందరికీ ఎన్డబ్ల్యూఏ కమ్యూనిటీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండగ 2012 నుంచి జరుగుతున్నది. ఇలా స్టార్టింగ్లో ఒకటే రోజు జరిగేది పండగ. 2012 నుంచి 3 రోజులు ఆడుతున్నాము. ఫస్ట్ డే అండ్ కమ్యూనిటీ బతుకమ్మ అండ్ లాస్ట్ డే. గత 2 సంవత్సరాల నుంచి అయితే రోజు ఆడినాం, 9 రోజులు ఆడినాము. ఈ సంవత్సరం మళ్ళీ 3 రోజులకు వచ్చింది. ఈ పండగ ఇలానే వేడుకగా జరగాలని కోరుకుంటున్నాను. ఎన్డబ్ల్యూఏ ప్రేక్షకులందరికీ బ్రతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ బ్రతుకునివ్వమని, చల్లగా చూడమని అందరినీ వేడుకొని, బ్రతుకమ్మని వేడుకొని వచ్చిన వాళ్ళందరికీ స్వాగతిస్తున్నాము. నేను 2017లో బెంటన్విల్ వచ్చా. అప్పటి నుంచి బతుకమ్మ అనేది మధ్యలో కోవిడ్లో బ్రేక్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. అయినా కానీ బతుకమ్మ వీళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. ప్రేమ గారు వీళ్ళంతా చాలా కోర్ కమిటీ మెంబర్స్ అందరూ బతుకమ్మని అంతే అరేంజ్మెంట్స్ చేసి చాలా బాగా చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పార్టిసిపేటింగ్. అది ఒక సచ్ ఎ గ్రేట్ థింగ్. అందరం ఇక్కడ కమ్యూనిటీ బతుకమ్మ జస్ట్ ఇది ఒక రీజన్కి కాకుండా అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకోమనేది గ్రేట్ థింగ్. అందరికీ ఎన్డబ్ల్యూఏ తరఫు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ ఎన్డబ్ల్యూఏ కమ్యూనిటీ బతుకమ్మ శుభాకాంక్షలు. కలవారి కోడలు ఉయ్యాలో, కనకమాలక్ష్మి ఉయ్యాలో, కడవలో కూర్చుని ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, అంతలో వచ్చెను ఉయ్యాలో, అన్న పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి ఉయ్యాలో, కన్నీరు దించి ఉయ్యాలో. ఎన్డబ్ల్యూఏ తరపున తెలుగువారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలండి. బతుకమ్మ ఇక్కడ బెంటన్విల్లో మేము 2012 నుంచి జరుపుకుంటూ ఉన్నాము. చాలా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. 2012లో బెంటన్విల్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ తక్కువ మందితో కొంచెం స్లోగా చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చాలా పెద్దగా అవుతూ ఉంది. 500 పీపుల్ నుంచి ఈరోజు ఈ ఈవెంట్కి 1000+ వచ్చారు అందరూ.
ఇది ఈవెన్ దో లేడీస్ పండుగ అయినప్పటికీ, లేడీస్ బతుకమ్మ ఆడుతున్నప్పటికీ జెంట్స్ అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. మేమందరము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఇక్కడ ఈవెంట్ సెంటర్లో సెటప్ చేయడం కానీ, ఈ ఇయర్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఎవ్రీ ఇయర్ లేడీస్కే ఫుడ్ తెమ్మని చెప్తాము. ఒక సైన్ అప్ క్రియేట్ చేసి అందరినీ కొంచెం ఫుడ్ తీసుకొని రమ్మని చెప్తాము. ఈ ఇయర్ డిఫరెన్స్ ఏంటంటే జెంట్సే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసాము. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ డైలీ మార్నింగ్ లేచి బతుకమ్మ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడాలి, వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సరే వాళ్ళకి హెల్ప్ చేద్దామా అన్నట్టు ఈసారి ఫుడ్ కుకింగ్ కూడా జెంట్సే చేసాము. దానివల్ల వాళ్ళందరూ ఇక్కడ లేడీస్ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయగలుగుతూ ఉన్నారు. సో అది మేజర్ డిఫరెన్స్ అండి ఈ ఇయర్. అందరికీ అగైన్ బతుకమ్మ శుభాకాంక్షలు. హాయ్ ఆల్, అందరికీ NWA బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు చంద్ర ఆల్రెడీ చెప్పారు మనకి 2012 నుండి ఎలా స్టార్ట్ అయింది, ఈ ఇయర్ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళింది అన్నది. సో నేను ఆల్రెడీ చంద్ర కవర్ చేశారు. నేను పర్టికులర్గా ఒక విషయం చెప్దామనుకుంటున్నాను, పర్టికులర్లీ ఫుడ్ వైడ్గా. సో ఇయర్ యాక్చువల్లీ క్లోజ్ టు అబౌట్ 1200 మెంబర్స్ వచ్చారు. ఎస్టిమేషన్ వాజ్ అరౌండ్ 1000. బట్ ఫుడ్ యాక్చువల్గా చెప్పాలంటే నైట్ 2 o'clock స్టార్ట్ అయింది. ఇట్ వెంట్ అప్ టు 9 o'clock. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీ వన్ who are part of this volunteer and hope we continue the same type of spirit going further. Thank you. Thanks all. హాయ్ అండి, అందరికీ NWA బతుకమ్మ శుభాకాంక్షలు. నేను ఒక లాస్ట్ 2 years నుంచి నేను వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో మేము బోనాలు చేస్తుండే, ప్లస్ ఇప్పుడు కొత్తగా బతుకమ్మ కూడా యాడ్ అయ్యి చేస్తున్నాము. సో మేము ఎక్స్పెషల్గా మేము ఫుడ్ డిపార్ట్మెంట్ చూసుకున్నాము ఇయర్. సో మేము అందరం కొలాబరేట్ అయ్యి సో మెయిన్ డిషెస్ ఒకరము అంటే డివిజన్ చేసుకొని ఒక కుటుంబం లాగా చేసుకున్నాము, ఒక పండగలాగా, ఒక వాతావరణం లాగా అందరం కలిసి చేసుకున్నాము. సో అందరికీ మరొకసారి NWA బతుకమ్మ శుభాకాంక్షలు. I really appreciate all of your great coordination and coming together and participating and making sure our tradition preserved and given to the next generations. It's a great effort. Thank you all. జై శ్రీమన్నారాయణ. మన తర్వాతి తరానికి అందరికీ కూడా ఆదర్శవంతంగా మీరు చక్కగా అందరూ వచ్చి రకంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీరందరికీ అనేక మంగళ శాసనాలు, అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి వస్తుంది. జై శ్రీమన్నారాయణ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.